జిల్లాలోని గుంటూరు పార్లమెంట్ స్థానానికి అలానే 7 అసెంబ్లీ స్థానాలకి ఈ నెల 13వ తారీఖున అనగా సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎన్నికలు శాంతియుతంగా ఎక్కడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం 6 గంటలతోటి అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులందరూ కూడా క్యాన్వాసింగ్ కూడా ముగించవలసిందిగా ఇప్పటికే తెలియజేశాం. 6 గంటల తర్వాత క్యాన్వాసింగ్ ఉండడానికి లేదు. ఈ 48 గంటలు ఇప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని లిక్కర్ షాపులు క్లోజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాము. ఎక్కడా కూడా ఓపెన్ చేసి ఉండడానికి లేదు. అలానే 144 సెక్షన్స్ కూడా ప్రొమల్గేట్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దయచేసి అందరూ కూడా అన్ని పార్టీలు అభ్యర్థులు వీటిని గమనించవలసిందిగా కోరుతున్నాం. అలానే ఇచ్చినటువంటి వెహికల్స్ పర్మిషన్స్ కానీ ప్రచారానికి వాడుకున్నటువంటి అన్ని రకాలవి కూడా 6 గంటలతో ముగిసిపోతుంది. కాబట్టి అవి ఏవి కూడాను బయట తీయడానికి లేదు. కమింగ్ టు ప్రిపరేషన్స్, మనకు తెలుసు జిల్లాలో 17,91,543 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా 1915 పోలింగ్ కేంద్రాలలో వారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పార్లమెంటుకు సంబంధించి 30 మంది అభ్యర్థులు, అట్లానే అసెంబ్లీలకు 7 అసెంబ్లీలకు కలిసి 132 మంది అభ్యర్థులు ఇందులో పోటీలో ఉన్నారు. మనకి దీనికి సంబంధించి 2,300 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 2,300 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 9,200 మంది అదర్ పోలింగ్ పర్సనల్స్, వీరందరినీ కూడా ఇప్పటికే అపాయింట్ చేయడం జరిగింది. ఈ రోజున అబ్జర్వర్ సమక్షంలో 3rd ర్యాండమైజేషన్ కూడా చేసి ఆర్డర్స్ అందరికీ కూడా మన రిటర్నింగ్ అధికారులకి పంపడం జరిగింది. రేపు పొద్దున డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఎవరు ఏ పోలింగ్ కేంద్రాలకు వెళ్తారో అన్న విషయం తెలియజేయడం జరుగుతుంది. సో పోలింగ్ స్టేషన్స్లో మీకు ఇంతకుముందు కూడా చెప్పాం, ఈ 1915లో 372 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా మనం ఇప్పటికే ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే జిల్లాలో 1498 పోలింగ్ స్టేషన్స్ని వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాం. దాదాపుగా 79% పోలింగ్ కేంద్రాలన్నీ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా చేస్తున్నాం. దీంతో పాటు 487 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ వీరందరూ కూడా సమస్యాత్మక ప్రదేశాలు పోలింగ్ స్టేషన్స్ ఏవైతే అనుకున్నామో వాటన్నిటిలో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇంకో 181 మంది వీడియోగ్రాఫర్లు కూడా ఇవన్నీ క్యూ లైన్స్ అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ వెబ్కాస్టింగ్ అన్నది పోలింగ్ కేంద్రంలో ఒక కెమెరా ఉంటుంది, బయట క్యూలన్నీ కూడా మానిటర్ చేయడానికి ఇంకొక కెమెరా కూడా ఉంటుంది. అంటే దాదాపుగా 3,000 కెమెరాలు మనం ఫిక్స్ చేసి మానిటర్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పోలింగ్ పర్సనల్స్ అందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చాం. సో వారందరికీ ఒక విన్నపం ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇచ్చిన ఆర్డర్లో ఇప్పటికే తెలియజేస్తున్నాం మీరు ఏ కేంద్రాలకు వెళ్ళాలి అన్నది. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అందరూ కూడా మీ ద్వారా మళ్ళీ ఒకసారి పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తాడికొండకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా జేకేసీ కాలేజ్ గుంటూరులో జరుగుతుంది. సో అక్కడికి పీఓ, ఏపీఓ, ఓపీఓలు అందరూ అక్కడికి వెళ్ళాలి, మైక్రో అబ్జర్వర్లు కూడా. మంగళగిరికి సంబంధించి నిర్మలా స్కూల్ ఆత్మకూరు మంగళగిరిలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. రేపు పొద్దున 7 గంటలకి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా నేను ఇప్పుడు చెప్తున్న ప్రదేశాలకి, మీ ఆర్డర్లో ఇచ్చిన ప్రదేశాలు అక్కడికి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. తెనాలికి సంబంధించి జేఎంజే కాలేజ్ ఫర్ విమెన్ తెనాలి, అలానే పత్తిపాడుకు సంబంధించి టీజేపీఎస్ కాలేజ్ గుంటూరు, గుంటూరు వెస్ట్కి సంబంధించి ఆంధ్ర లూథరన్ కాలేజ్ ఫర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరు, అండ్ గుంటూరు ఈస్ట్ సంబంధించి ఏసీ కాలేజ్ గుంటూరు. సో ఇక్కడ ఈ ప్రదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో పొద్దున 7 గంటలకి సిబ్బంది అందరూ కూడా వెళ్ళి అక్కడ మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ జాగ్రత్తగా కలెక్ట్ చేసుకొని ఆ మెటీరియల్ తీసుకొని మీ పోలింగ్ కేంద్రాలకి
మీకు అలాట్ చేసినటువంటి బస్సులో మీ సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా మీరు వెళ్ళాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. అలానే 176 మంది సెక్టర్ ఆఫీసర్లు వారి వెహికల్స్ అన్నిటికీ కూడా జీపీఎస్ అమర్చడం జరిగింది. దాదాపుగా 495 వెహికల్స్ ఈ పోలింగ్ పార్టీలను తీసుకొని వెళ్ళడానికి అరేంజ్ చేశాం. ఈ 495 బస్సులకు కూడా జీపీఎస్ అమర్చడం జరిగింది. ప్రతిదీ ఈవీఎం తీసుకొని వెళ్ళే ప్రతి వెహికల్కి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. సో ఈ మూమెంట్ అంతా కూడా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి, అట్లనే రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా వాళ్ళ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా పోలీస్ పర్సనల్కి వీళ్ళ మూమెంట్కి 384 వెహికల్స్ రిక్వెజిషన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పోలీస్ పార్టీలకు కూడా అందజేయడం జరుగుతుంది. ఇది కాకుండా లాస్ట్ 48 అవర్స్ సంబంధించి అభ్యర్థులకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రచారం అంతా ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు సాయంత్రం 6 గంటలతోటి పోల్ డే రోజున పార్లమెంట్ కంటెస్ట్ చేసే కానీ అసెంబ్లీ కంటెస్ట్ చేసిన అభ్యర్థులకు కానీ 3 వెహికల్స్ వరకు పర్మిట్ చేయడం జరుగుతుంది. ఈ పర్మిషన్ తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ దగ్గర నుంచి కానీ లేదా రిటర్నింగ్ అధికారి నుంచి కానీ పొందాల్సిన అవసరం ఉంది. సో ఇది ప్రత్యేకంగా క్యాండిడేట్ అప్లికేషన్స్ మేరకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి క్యాండిడేట్కి, ఇంకొకటి ఏజెంట్కి, 3వ వెహికల్ వారి కార్యకర్తలు కానీ ఎవరైనా మూవ్మెంట్ అవ్వాలంటే ఆ 3వ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఏ వెహికల్లో కూడాను 5 మంది మించి, డ్రైవర్తో కలిపి 5 మంది మించి వెహికల్లో ఉండకూడదు. సో ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్, అట్లానే వెహికల్ క్యాండిడేట్కి అలాట్ చేసిన వెహికల్ వేరే వాళ్ళు ఎవరు వాడకూడదు. వాళ్ళ ఏజెంట్కి కానీ క్యాండిడేట్కి కానీ అలాట్ చేసిన వెహికల్స్ వేరే వాళ్ళు తీసుకొని వాడడానికి లేదు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అట్లనే నో పబ్లిక్ మీటింగ్స్, నో ప్రొసెషన్స్, ఏవి కూడా ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏవి కూడా ఉండడానికి లేదు. బల్క్ ఎస్ఎంఎస్ఎస్ కానీ, వాయిస్ మెసేజెస్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏవి కూడా ఉండడానికి లేదు. దయచేసి ఇవన్నీ కూడా స్టాప్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలానే ఎట్లాగో ఎస్పీ గారు రిమైనింగ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చెప్తారు. సో కొత్త వాళ్ళు ఎవరైతే మన జిల్లాకు వచ్చి ఉంటారో బయట ప్రాంతాల నుంచి ప్రచారాలకు కానీ ఇతరత్ర పనులకి, దయచేసి అందరూ కూడా 6 గంటల తర్వాత వెళ్లాల్సిందిగా జిల్లాని వదిలిపెట్టి ఆల్రెడీ చెప్పాం. సో క్యాండిడేట్లందరికీ కూడా తెలియజేశాం, పార్టీలందరికీ కూడా తెలియజేశాం. మీ ద్వారా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఎస్పీ గారు ఎనీవే దానికి సంబంధించిన డీటెయిల్గా కూడా వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో రిమైనింగ్ అరేంజ్మెంట్స్, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెంబర్ ఇవ్వవచ్చు అందరికీ కమ్యూనికేట్ చేసేసి 0863 22 34 301. ఇంకా 6 నెంబర్స్ ఇచ్చాం. ఆల్ 6 నెంబర్స్ కమ్యూనికేట్ చేయండి. సో ఆ నెంబర్స్ అన్నింటిలో 6 కంట్రోల్ రూమ్లో 6 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఏదైనా వీటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఎక్కడైనా మీ నోటీస్కి వస్తే ఈ వైలేషన్స్ కూడా చేయొచ్చు. సివిజిల్ యాప్ పబ్లిక్ అందరూ కూడా ఎక్కడ వైలేషన్స్ ఉన్నా రిపోర్ట్ చేస్తున్నారు జిల్లాలో. ఇప్పటికే సివిజిల్ ద్వారా వచ్చినవన్నీ కూడా 98% యాక్యురసీతో ఇప్పటికే రిజాల్వ్ కూడా చేశాం కాబట్టి ది ఎంటైర్ కంట్రోల్ రూమ్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. 3 కంట్రోల్ రూమ్స్ ఉంటాయి. 1 కమ్యూనికేషన్, 2 వెబ్కాస్టింగ్ మానిటరింగ్, 3 మీడియా కూడా. సో కాబట్టి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీకు కూడా అందించడం జరుగుతుంది. అలానే వైలేషన్స్ ఉంటే మీ నోటీస్కున్నా కూడా తప్పనిసరిగా మీడియాలో వచ్చేటివి కూడా తీసుకొని ఇమీడియట్గా యాక్ట్ చేయడానికి మీడియా మానిటరింగ్ టీం కూడా ఒకటి ఏర్పాటు చేశాం. సో అన్ని రకాలుగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చర్యలన్నీ కూడా తీసుకున్నాం. సో పోలింగ్ పార్టీస్ రేపు అక్కడికి వచ్చే సమయానికి అందరూ 7 మంది రిటర్నింగ్ అధికారులు ఇప్పటికే ఈవీఎంస్ అన్నీ కూడా 20% ఎక్సెస్ తోటి మనం కమిషనింగ్ చేసి రెడీగా ఉన్నాయి. జిల్లాలో మీకు తెలుసు ఇప్పటికే హోమ్ ఓటింగ్ ప్రక్రియ మనం మొదట్లోనే పూర్తి చేశాం. 2348 మంది హోమ్ ఓటింగ్కి అప్లై చేసుకుంటే వాళ్ళు 2294 మంది ఓటు కూడా వినియోగించుకున్నారు. సో మ్యాక్సిమం దెన్ అట్లానే దాదాపుగా 20,000 పైన పోస్టల్ బ్యాలెట్ కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఉపయోగించుకున్నారు. 4 రోజుల పాటు 5, 6, 7, 8న మనం కండక్ట్ చేయడం కూడా జరిగింది. 9వ తారీఖున కూడా 5 రోజుల పాటు. సో కాబట్టి అన్ని రకాలైనటువంటి చర్యలు ఇప్పటి వరకు సక్రమంగా అందరు అధికారులు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. సో రేపు, ఎల్లుండి ఈ 2 రోజులు కూడా
అంతే చిత్తశుద్ధితో అధికారులందరూ కూడా పనిచేస్తారు. ప్రజలందరికీ చివరిగా విన్నపం ఏంటంటే మా సైడ్ నుంచి ప్రజలందరూ కూడా చాలా విలువైన ఓటు. సో కాబట్టి అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీకు 2 కిలోమీటర్ల లోపలే అన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, మీ పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా BLO అక్కడ ఉంటారు. ఇప్పటికే ఓటర్ స్లిప్స్ కూడా మీ అందరికీ చేరే ఉంటాయి. బికాజ్ ఎందుకంటే 17,17,543 కాను అవైలబుల్గా ఉన్న 17,61,675 మందికి ఓటర్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఎప్పుడైనా అందులో డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు లేకపోయి ఉంటే కూడా మీరు ఆ పోలింగ్ కేంద్రంలోని BLO కూడా ఓటర్ అసిస్టెంట్ బూత్ అక్కడే ఉంటుంది. సో అక్కడే స్లిప్ కూడా తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. అలానే పోలింగ్ కేంద్రాల దగ్గర అందరు రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఎండ కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి షెల్టర్స్ ఏర్పాటు చేయమని చెప్పాం, షామియానాలు, డ్రింకింగ్ వాటరు, అట్లానే ఎవరైనా దివ్యాంగులు ఉంటే వారికి వీల్ చైర్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చైర్స్ కూడా పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చోవడానికి వాటికి ఏర్పాటు చేయమని చెప్పాం. ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఎవ్వరు మిస్ కాకుండా వెళ్ళి ఓటు హక్కు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అన్ని ఆఫీసులకి 13వ తారీఖున హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు, ముఖ్యంగా విద్యా సంస్థలు, కొన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజున సెలవు ప్రకటించాలి. ఎక్కడైనా సెలవు ప్రకటించకుండా వైలేట్ చేసినట్లయితే సీరియస్ స్ట్రింజెంట్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది పౌరులకి ప్రాథమిక హక్కు. తప్పనిసరిగా ప్రతి పర్సన్ని ఓటు వేసుకోవడానికి అలో చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు వరకు కలెక్టర్ సార్ మన పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లు ఇది అంతా చెప్పారు. ఐ విల్ బ్రీఫ్ స్పెసిఫిక్లీ అబౌట్ సెక్యూరిటీ ప్లాన్. మన జిల్లాలో అరౌండ్ 4,000 మెన్ అండ్ ఆఫీసర్స్తో ఇంక్లూడింగ్ 11 కంపెనీస్ ఆఫ్ CAPF అండ్ SAP ఒక డీటెయిల్ డిప్లాయ్మెంట్ ప్లాన్ రెడీ చేశాము. దాంట్లో పోలింగ్ స్టేషన్ లొకేషన్ డిప్లాయ్మెంట్, QRTs, స్ట్రైకింగ్ ఫోర్సెస్, పికెట్స్, చెక్ పోస్ట్స్ అంతా డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ 48 అవర్స్ ప్రోటోకాల్ కూడా స్టార్ట్ అయింది. దాంట్లో ఎవరెవరికి జిల్లాలో ఓట్ లేదు, దే షుడ్ నాట్ బి అలౌడ్ టు స్టే ఇన్ ద డిస్ట్రిక్ట్. ప్లస్ లిక్కర్ షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. సో దీని ప్రకారం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని SOP ఫాలో చేస్తున్నాము. ఎక్కడా కంప్లైంట్ వచ్చినప్పుడు సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ నుండి మానిటర్ చేసుకొని ఈవెన్ రెస్పాన్స్ టైం కూడా మెజర్ చేస్తున్నాము. సో వీ విల్ మేక్ ష్యూర్ దట్ వాట్ ఎవర్ ప్రోటోకాల్ హ్యాస్ టు బి ఫాలోడ్ అది ఎన్ష్యూర్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు వరకు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి రిగార్డింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీబీస్, మనీ, లిక్కర్ ఇలాంటివి ఉంటే త్రూ మీడియా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ వార్న్ పీపుల్ ఆల్సో. మీకు ఏదో ఒకటి ఎలాంటి ఇంటిమేషన్ వస్తే, ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కన్సర్న్ SHOకి చెప్పండి, పోలీస్ స్టేషన్కి చెప్పండి, డైరెక్ట్లీ మాకు చెప్పండి. కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా షేర్ చేస్తాము. కానీ అక్కడ రియాక్ట్ అవడానికి హక్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఉంది, FSTs ఉన్నాయి, మన టీమ్స్ ఉన్నాయి. ఎవరు లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకోకూడదు, లేకపోతే వాళ్ళపైన కూడా చర్యలు ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మీరు డైరెక్ట్లీ నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు, మా SDPOస్కి, సీనియర్ ఆఫీసర్స్కి, కంట్రోల్ రూమ్కి కూడా ఇంటిమేట్ చేయండి. బట్ డోంట్ ట్రై టు ఇంటర్వీన్ ఇన్ ద సిచ్యువేషన్. వీఆర్ మెజరింగ్ టీమ్స్ డెడికేటెడ్లీ. ప్రతి చోట మేము టైమ్లీ రెస్పాండ్ అవుతున్నాం. అది ఫస్ట్. సెకండ్, కొన్ని చోట్ల నిన్న కూడా ఒక ఫేక్ న్యూస్ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది దట్ ఒక వైలెన్స్ ఇన్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇట్ హ్యాపెండ్. బట్ అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. దాంట్లో కూడా పట్టాభిపురం PSలో ఈరోజు కేసు కట్టాము. డెడికేటెడ్ నా దగ్గర సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉన్నాయి. ఎవరికి ఇలాంటి ఆలోచన ఉంటే నేను ఏమైనా పెట్టవచ్చు సోషల్ మీడియాలో, నా వరకు రాదు అంటే గతంలో కూడా కొన్ని మంచి కేసెస్ డిటెక్ట్ చేశాము. ఈసారి కూడా విల్ గో టు ద లాస్ట్ పర్సన్, ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నాడు, ఎవరి దగ్గర నుండి ఇనిషియేట్ అయ్యి ఇది అంతా కూడా బయటగా తీసుకొని చర్యలు తీసుకుంటాం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్లో 200 మీటర్లో ఫోర్స్ మెజర్స్ డిప్లాయ్ చేశాము. తర్వాత సార్ చెప్పారు అలాగే CCTVs, వీడియోగ్రఫీ ఇది అంతా కూడా పెట్టాము. ఎవరైనా ఇలాంటి పోలింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే, ఎవరైనా ఉంటే, ఏ స్థాయిలో ఉంటే, వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. దే ఆర్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. ఇఫ్ నీడ్ ఆఫ్
use of force is there, we will use force. If any other thing is there, we will take it. డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎవరిని దాంట్లో ఒక 5 days 10 days పడినా కూడా గట్టిగా చేసుకొని వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. దాంట్లో వెనక కూడా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గట్టిగా లాగేసుకొని విల్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అండ్ టేక్ యాక్షన్. ఐ వాంట్ లా అండ్ ఆర్డర్ ఇన్ టు కంట్రోల్. మీకు ఎక్కడైనా ఇలాంటి అనుమానం ఉంటే మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా టైమ్లీ రియాక్ట్ అవుతాము. క్యూఆర్టీస్ది కూడా రెస్పాన్స్ టైం ఇప్పుడు వరకు డమ్మీ ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. సో డిప్లాయ్మెంట్ చూస్తే వీఆర్ ఇన్ అ గుడ్ షేప్ టు హ్యాండిల్ ఎలక్షన్స్. లాస్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో క్యాండిడేట్స్కి కూడా జనాలకి కూడా స్పెషల్ ఈ కొన్ని పోలీస్ స్టేషన్ లొకేషన్స్ అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి. సో ఆ ఏరియా డెన్స్లీ పాపులేటెడ్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి. సో ఒక ఇన్పుట్ ఉంది, కొంతమంది ఆ మనీ డిస్ట్రిబ్యూషన్కి లిక్కర్ డిస్ట్రిబ్యూషన్కి లేకపోతే ఇండ్యూస్మెంట్ చేయడానికి లాస్ట్ రోజు వాడుకోవచ్చు. ఆ హౌసెస్లో కూడా ఎన్యూమరేషన్ చేసుకొని వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఉండండి, మీరు ఓట్ వేయండి, రిటర్న్ మీ ఇంటికి వెళ్ళండి, కానీ మీ హౌస్ని ఎవరో ఒకరికి ఒక అడ్డా అలాగే ఇచ్చేసి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు అలౌ చేస్తే వాళ్ళతో పాటు మీ పైన కూడా గట్టిగా చర్యలు ఉంటుంది. రిమైనింగ్ మీడియా మిత్రులు కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు అడిగారు రిగార్డింగ్ పాస్ అండ్ ఎవ్రీథింగ్. అది మీకు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడ వరకు అలౌ చేయాలి. రేపు నేను కూడా సీనియర్ ఆఫీసర్స్ కూడా పర్సనల్ వెళ్ళి మా పోలీస్ సిబ్బంది హోంగార్డ్ వరకు కూడా బ్రీఫ్ చేస్తాము. అప్పుడు కొంతమంది దే మైట్ నాట్ హ్యావ్ క్లారిటీ, దే మైట్ ట్రై టు స్టాప్ యూ. అక్కడ కూడా మీరు కోఆపరేట్ చేయండి. మా సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, సెట్లో తెలియచేసుకొని లేకపోతే మా కంట్రోల్ రూమ్కి చెప్తే మేము ఇమీడియట్లీ సార్ట్ అవుట్ చేసుకొని మీకు అలౌ చేస్తాం. సో వీ ఎక్స్పెక్ట్ యువర్ కోఆపరేషన్ అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ వీల్ గివ్ 100% కోఆపరేషన్ ఫ్రమ్ మీడియా సైడ్. ఇప్పుడు మన నామినేషన్ ప్రాసెస్ టైంలో పోస్టల్ బ్యాలెట్ టైంలో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సో అక్కడ కూడా మీరు దయచేసి మీ దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డ్ మీ దగ్గర పెట్టండి, ఎందుకంటే ఎవరైనా వచ్చేసి నేను మీడియా సిబ్బంది ఉన్నాను చెప్పవచ్చు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐడి కార్డ్ దట్ పర్సన్ కెనాట్ అలౌ యూ. మీరు మీ తరఫు నుండి తీసుకువస్తే ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ ప్రోటోకాల్స్ ప్రకారం అలౌ చేస్తాము. ఇప్పుడు కూడా మీ దగ్గర లాస్ట్ 48 అవర్స్లో రిగార్డింగ్ ఇల్లీగల్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి ఏమైనా ఇన్ఫోస్ ఉంటే మాకు చెప్తే విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ఓవరాల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇన్ ఫుల్ కోఆర్డినేషన్ విత్ అస్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇప్పుడు వరకు జరిగిన అంత ఎలక్షనీరింగ్ ప్రాసెస్లో ఎక్కడైనా మాకు మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ గొడవలు జరగలేదు. చిన్న 2-3 చోట జరిగాయి, దాంట్లో కూడా కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ పీస్ఫుల్ ఎలక్షన్ అండ్ వీ హోప్ that in that regard we will be getting cooperation from media, candidates and public also. Thank you.